ప్రభుత్వం మారిన తర్వాత వరుస రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికే చాలామంది గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా పదవి కొనసాగింపు అంటే వాళ్ళు ప్రభుత్వం తరపున అధికారికంగా చేయాల్సినటువంటి బాధ్యతలు అయిపోయి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొంతకాలం వాళ్ళ బాధ్యతలను ఎక్స్టెండ్ చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, సో దాని వల్ల ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు కూడా వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా ఒక రాజీనామా అందినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ స్పెషల్ సిఎస్గా వర్క్ చేస్తున్నటువంటి కరికాల వలవన్, ఈయన గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ స్పెషల్ సిఎస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం ముగిసినా కూడా అప్పటి ప్రభుత్వం ఆయన్ని మరికొంతకాలం ఆయన పదవి బాధ్యతలను పొడిగించడం జరిగింది. సో దాని ప్రకారం ఇంకొక నెల రోజులు ఆయనకు అవకాశం ఉంది. సో అయినా కూడా ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని, ఆ కారణం చేతే ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కోవటం జరిగింది. మరి ఓవరాల్గా ఇప్పుడైతే ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారు అనేదైతే తెలియాల్సి ఉంది.